మీ క్యారెక్టర్ ఏంటి? అసలు మీ పేరైతే నాకు చాలా బాగా నచ్చింది సఖి. చాలా కొత్తగా ఉంది. నాకు యాక్చువల్లీ చాలా ఫేవరెట్. ఒక సింపుల్ నెక్స్ట్ డోర్ గర్ల్ లాగా, ద గర్ల్ నెక్స్ట్ డోర్ అనే ఒక ఫీలింగ్ ఉండే అమ్మాయి. జస్ట్ లైక్ హౌ మన అందరికీ ఒక బ్యాక్ బోన్ ఉంటారు కదా, లైక్ ఇట్స్ స్టోరీ ఆఫ్ అ కామన్ మ్యాన్ లాగానే ఒక స్టోరీ త్రూ అవుట్ వెళ్తుంది. దెన్ హీ ఫాల్స్ ఇన్ లవ్ విత్ అ గర్ల్. అండ్ దెన్ ఆబ్వియస్లీ మన ఎప్పుడు అబ్బాయిలకి ఒక అమ్మాయి ఉంటుంది కదా, లైక్ జస్ట్ లైక్ హౌ వీ హ్యావ్ అ మ్యాన్ ఇన్ అవర్ లైఫ్, లైక్ దే విల్ హ్యావ్ అ గర్ల్ ఇన్ దర్ లైఫ్ టు చేంజ్ సర్టన్ థింగ్స్ అని ఒక ప్రాసెస్లో ఐ విల్ చేంజ్ సర్టన్ థింగ్స్ ఫర్ రాజా అనే క్యారెక్టర్కి. ఓకే. ఇట్స్ వెరీ క్యూట్ లవ్ స్టోరీ ఉంటుంది వాళ్ళిద్దరికి. ఇట్స్ లైక్ అన్స్పోకెన్ ఎమోషన్స్ ఆర్ షేర్డ్ అని ఉంటుంది. ఇట్స్ వెరీ క్యూట్ అండ్ ఐ లైక్ దిస్. త్రూ అవుట్ మూవీ మీ క్యారెక్టర్కి ఒక బలం ఉంటుందా, లేకపోతే అక్కడక్కడక్కడ అలా వచ్చి వెళ్ళిపోయేటట్టు ఉంటుందా? త్రూ అవుట్ అయితే నేను వచ్చి వెళ్ళిపోయినా కూడా ఐ గెస్ మై ఇంపాక్ట్ ఇస్ స్టిల్ దేర్ అనేటట్టే తను రాశాడు. అండ్ ఆల్సో త్రూ అవుట్ ద స్టోరీ నేను ఉంటాను. ఇట్స్ నాట్ లైక్ వచ్చి వెళ్ళిపోయేటట్టు అయితే కాదు. డెఫినెట్గా రాజా అనే క్యారెక్టర్కి ఒక ఐ ఓపెనరో, లేకపోతే ఫర్ సమ్మన్ హూ హీ క్యాన్ షేర్ ఎవ్రీథింగ్, లైక్ మోర్ దెన్, అంటే కసిరెడ్డి గారి దగ్గర హీ విల్ షేర్, బట్ దెన్ ఇట్స్ మోర్ లైక్ ఇక్కడ వచ్చి ఒక ఎమోషనల్ కోషంట్లో వెళ్తుంది అనమాట. maybe this girl will actually change certain perspectives that he has అనే ప్రాసెస్ ఇది. సో ఐ రియలీ లైక్ ద క్యారెక్టర్ దట్ ఐ ప్లేడ్. ఓకే. ఈ స్టోరీ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకే లైన్ నచ్చింది? దానికి ఫాదర్ సెంటిమెంట్ నచ్చింది అని చెప్పారు, మీకే లైన్ నచ్చింది? నాకు ఓవరాల్ కాంటెంట్గానే చూసాను. జస్ట్ లైక్ నేను ఈ అమ్మాయి ఈ రోల్లో ఏం చేస్తుంది అని చూడకుండా ఓవరాల్గా ఇప్పుడు సినిమా చూడటానికి వెళ్ళాలంటే ఆ సినిమా ఎలా ఉందనే చూస్తాం తప్ప ఈ అమ్మాయికి ఎంత ఉంది, ఈ అబ్బాయికి ఎంత ఉందని చూడం కదా యాజ్ అన్ ఆడియన్స్. సో నేను అదే చూస్తా. నేను ఇఫ్ ఐ గో సిట్ ఫర్ అ నరేషన్, నేను ఫస్ట్ వినేదే యాజ్ అన్ ఆడియన్స్, నాకు ఈ సినిమా ఎలా ఉంటుంది, ఈ సినిమాకి నేను వెళ్తానా, లైక్ విల్ దిస్ కనెక్ట్ మీ, విల్ దిస్ బీ రిలేటబుల్ టు మీ అనేది నేను ఆలోచిస్తాను. అండ్ దట్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ ఆల్సో డిడ్ వెన్ ఐ హ్యాడ్ అ నరేషన్. తను నరేట్ చేసినప్పుడు కూడా నాకు తను అడిగాడు, మీ క్యారెక్టర్ చెప్పనా లేకపోతే స్టోరీ చెప్పనా అంటే, నాకు స్టోరీ చెప్పండి అన్నాను. దట్స్ హౌ ఐ గో ఫర్ నరేషన్స్ ఆల్సో. నాకు మొత్తం స్టోరీ చెప్పండి. యాజ్ అ స్టోరీ ఇట్ సెల్ఫ్ ఇది చాలా ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ ఉంటుంది అనమాట. there's lots of fun, there's lots of sadness, there's lots of happiness, ఇలా అన్నీ ఉంటాయి. ఇట్స్ ప్యాకేజ్గా ఉంటుంది. సో దెన్ వెన్ ఐ హర్డ్ ఇట్ నాకు చాలా నచ్చింది. దెన్ దిస్ ఇస్ సంథింగ్, ఒక డెబ్యూటెంట్గా ఐ కెన్ స్టార్ట్ ఆఫ్ మై ఎమోషనల్ని యూజ్ చేసుకుని ఒక డెబ్యూటెంట్గా స్టార్ట్ అవుతే ఐ ఫెల్ట్ లైక్ ఐ విల్ బీ రిమెంబర్డ్ మోర్ అని చెప్పి ఐ వాంటెడ్ టు టేక్ దిస్. ఎవరైనా ప్రశంసలు ఇచ్చారా మీ టీజర్ ట్రైలర్లో మిమ్మల్ని చూసి, మీ యాక్టింగ్ పర్ఫార్మెన్స్? అంటే నాకు మంచి ఫీడ్బ్యాక్ అయితే డెఫినెట్గా వచ్చింది. యాజ్ అగైన్ నా ఫ్రెండ్స్ అందరూ మేబీ ప్రాబ్లీ దే నో మీ హౌ ఐ టేక్ ఇట్ అని, అందుకని ఎంటైర్ ట్రైలర్ ఎలా ఉండిందనే చెప్పారు నాకు. లైక్ ఎంటైర్ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, లుకింగ్ ఫార్వర్డ్ అనేది చెప్పారు. అండ్ ఐ హర్డ్ ఇట్ ఫ్రమ్ లాట్ ఆఫ్ ఇండస్ట్రీ వాళ్ళు, తమిళ్ సైడ్ అందరూ నాకు దే మెసేజ్డ్ మీ అండ్ సెడ్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్, వెయిటింగ్ ఫర్ ఇట్ అని చెప్పి పంపించారు.